హాయ్ అండి, నా ఫిష్ పులుసు అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఫిష్ ఫ్రై కోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఫ్రై కోసము నేను ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇందులో ఓన్లీ ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసుకున్నాను, వేరేవేం యాడ్ చేయలేదు. సో ఆయిల్లో అయితే ఒక్కొక్క ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటి ఇవేమి యాడ్ చేయలేదు. ఎందుకంటే అది స్పైసీగా ఉంటే మా పిల్లలైతే అలా తినరు. ఇలా ఆయిల్లో ఓన్లీ ఇలా ఫ్రై చేసి ముక్కలు పెట్టిస్తే కనుక మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఒట్టి ముక్కలు తినేస్తారు ఫ్రై చేసిన తర్వాత. సో ఈ ఫ్రై అయిన ముక్కలు అయితే నేను పక్కన తీసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే మిగతా ముక్కలు ఉన్నాయి కదా, ఏమేమైతే ఉన్నాయో ఆ ముక్కలన్నీ నేను అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. సో మా పిల్లల కోసం అయితే ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రై అయిన ముక్కలు కొన్నేమో మా పిల్లలకి తినేదానికి, కొన్ని ముక్కలేమో మా బావకి ఫిష్ మసాలా ఫ్రై చేయడానికి అయితే ఉంచుకున్నాను. సో ఫిష్ మసాలా ఫ్రై కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు వేసి అది ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్, జింజర్, గార్లిక్, అలాగే గసగసాలు, జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ చేసుకుంటాను. అదైతే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇదేమో ఈ పచ్చి వాసన పోయిన వరకు దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా పచ్చి స్మెల్ పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఇది పచ్చి స్మెల్ పోయాక దీంట్లో మనం మిగతా యాడ్ చేసుకుందాం. సో 5 మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకోండి. సో ఇదిగోండి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ ముక్కలో నేను పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను. సో లైట్గా ఈ మసాలా పేస్ట్కి ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కారం, లైట్గా కారం, అలాగే కొంచెం నెక్స్ట్ ధనియాల పౌడర్ కొంచెం, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని యాడ్ చేసుకోండి. అదంతా మసాలా అంతా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫిష్ ముక్కలు ఏమున్నాయో అందులో యాడ్ చేసేసుకోండి. సో దీనికోసం అయితే నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. అలాగా మసాలా పేస్ట్ ఏదైతుందో ఆ ఫిష్ ముక్కకు అలా బాగా పట్టేటట్టు చూసుకోండి. అలా పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.